ఈరోజు నవంబర్ 25వ తారీఖు 2024 సంవత్సరం సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో. అయితే ఇది నిన్న చెప్పాను కదా, గుంతకల్లో ఒక యవనస్తురాలు 35-40 ఉంటుంది అన్నాను. ఆమె ఆ గుంతకల్ నుండి ఆమె ఫోన్ చేసింది. సరే, అది అలా ఉంచండి. ప్రపంచంలో 3 కోట్ల దేవుళ్ళు దేవతలని వాళ్ళని మొక్కేవాళ్ళు అన్యుల్ని మీ జీవితంలో అమ్మా యవనస్తులారా మిమ్మల్ని ఉద్దేశించి చెప్తున్నా, మీరు క్రైస్తవ కుటుంబం నిజ దేవుణ్ణి మొక్కేవాళ్ళు కాబట్టి ఆయన నైవేద్యాలు నిలువు దోపిడీలు అడగని వాడు, సదాకాలం యుగ సమాప్తి వరకు మనతో కూడా ఉన్న దేవుడు. మత్తయి 28:20 చదువుకోండి. కాబట్టి అలాంటి నిజ దేవుడు, ఆయన్ని మనం మొక్కాలి. ఆయన వరల్డ్ వైడ్ దేవుడు, ఏ భారతదేశానికో లేకపోతే ఇంకో దేశానికో ఒక రాష్ట్రానికి సంబంధించిన దేవుడు కాదు, ప్రపంచానికే దేవుడు. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథం, మన గ్రంథం జీవ గ్రంథం, మాట్లాడే దేవుడు. ఆ దేవుడు ప్రపంచంలో అనేక భాషల్లో, వేలాది భాషల్లో ప్రచురింపబడ్డ ఏకైక గ్రంథరాజ్యం బైబిల్ గ్రంథం. కాబట్టి మీరు జీవం గల దేవుని సంతానంగా వర్ధిల్లండి. అంతేగాని యవన సహజమైన పొరపాట్లు చేసి ఏ అన్యుడినో ప్రేమించడమో లేకపోతే అతని ప్రలోభాల్లో పడి పెళ్లి చేసుకోకండి. నాకు తెలిసిన వాళ్ళు అలాంటి వాళ్ళు 2 ఉన్నారు. కాబట్టి మీరు అలాంటి పరిస్థితుల్లో ఇదవ్వకుండా క్రైస్తవులనే వివాహం చేసుకోండి. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. ఇది దేవుని సేవకుడిగా, వయసులో పెద్దవాడిగా నా అనుభవంతో చెప్తున్నాను. ఒక ఆమె మరీ ఘోరం, ఎటు కాకుండా అయిపోయింది. అందుకని మీరు అన్యుల్ని మాత్రం వివాహం చేసుకోమాకండి. నా ప్రియమైన దేవుని యవనస్తులారా, మీరు మాత్రం దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులనే చేసుకోండి. అంతేగాని ఈ దీన్ని అంటారు, ఒకే ఊరిలో 2 కత్తులు ఇమ్మడవు. ఈయనేమో ఎంకయ్య దగ్గరికి వెళ్తాను, అంజయ్య దగ్గరికి వెళ్తాను అంటాడు. ఈమెమో అచ్చం జీవం గల దేవుడు నజరేయుడిని యేసు అంటది. ఇద్దరికి పొసగదు. కాబట్టి మీరు ఎవరైనా కానీ అన్యుల్ని వివాహం చేసుకోమాకండి. ఇదే నా సందేశం. మరొకసారి, ఈరోజు నవంబర్ 25వ తారీఖు 2024 సంవత్సరం సోమవారం మధ్యాహ్నం మన వినికిడిలో దేవుడు ఈ చిన్న మాటలో దీవించును గాక. ఒక్క చరణం. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీతో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.